ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే అయ్యో, అదేమిటి మామయ్య అలా పేడ కుప్పలా పడిపోయావు? పూల మొక్కలా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా, చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను. వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు. బాగుండదని కింద పడిపోయాను. డాడీ, గోడలకే చెవులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంతా చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమలా. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఉడుకాను ఇదిగో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తగ్గదు. కానీ కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్ అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళగానే పట్టక్కని బాగా ఆలోచించుకో. చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఇల్లు నాది, యాస్తి నాది. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. డాడీ, ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చిక్ చిక్. ఏ మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని వెధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకున్నాం.